2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారుల తీరు ఏ రకంగా మారిందంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఒక పక్కన ఏసీబీ దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. అలాగే అలా పట్టుకున్నటువంటి వారు సస్పెండ్ కూడా అవుతున్నారు. కొంతమంది అయితే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు కూడా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సాధారణంగా భయపడతారు, కానీ ఆ భయం అనేది ఉద్యోగుల్లో లేదు. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. ఇలాంటి కోవలోకి వస్తారు మల్లాది వెంకట సూర్యకళ, ఎంవి సూర్యకళ. ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సూర్యకళ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి ఆమె జాబ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2018లో ఆమెకు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఇక ఆ పార్టీకి, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు వత్తాసు పలుకుతూ వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారినటువంటి అధికారుల జాబితా కూడా చాలా ఎక్కువగా బయటపడింది. అందులో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఇక ఇతర ముఖ్యమైనటువంటి అధికారులు ఉన్నారు. ఆ జాబితాలోనే ఈమె కూడా సూర్యకళ. అంటే ఆమె ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తులు విలువ సుమారు దాదాపుగా 100 కోట్లు. అంటే ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారనేది సాధారణంగా మహిళా ఉద్యోగులు చాలా అలర్ట్గా, అటెన్షన్గా వచ్చే జీతంతోనే వారు ఇదవుతారు. కానీ కొంతమంది ఇలా సూర్యకళ లాంటి వారు, కళాకారులు చాలామంది ఉన్నారు. 100 కోట్లు అంటే చూడండి ఏ రకమైనటువంటి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఇక 2019 నుంచి 2024 వరకు వైసీపీ పుణ్యమా అంటూ ఈమె ఆగడాలకు ఇంకా అసలు కంట్రోల్ లేకుండా పోయింది. సింహాచలం ఆ యొక్క ఆలయానికి సంబంధించి ఈవోగా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇక ఆవిడ ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి తీరు, అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే దాదాపుగా 28 లక్షల లంచం డిమాండ్ కేసులో ఈమె తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. డబ్బులు తీసుకున్నారు. తర్వాత డిపార్ట్మెంటల్గా ఆమెపై ఎంక్వైరీ జరిగింది, నిజమని నిర్ధారణ అయింది. ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటపడిందో ఆగమేఘాల మీద ఆమెను విజయనగరం ఆర్డీఓగా బదిలీ చేసింది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన అన్నదండలు. ఇక పెద్ద ఆయన ఉన్నారుగా పార్టీలో నెంబర్ 2 పొజిషన్ విజయసాయిరెడ్డి, ఆయన అన్నదండలు. ఇద్దరితో ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు అండదండలు, వారి సపోర్ట్ చూసుకొని ఈమె రెచ్చిపోయినటువంటి తీరు. దాదాపుగా సింహాచలం ఈవోగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈమె చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదు, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఇక చూసుకోండి, సొంత డిపార్ట్మెంట్లో. సో ఇలాంటి సందర్భంలో ఆమెపై ఎంక్వైరీ జరిగింది, కనీసం చర్యలే లేవు. ఎందుకనంటే మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, ఆమె మనిషి ఏదో తూతు మంత్రంగా ఇదేమి కంప్లైంట్లో ఉన్నటువంటి విషయాలు నిరూపితం అవ్వలేదు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి ఫైల్ క్లోజ్, అంతే, అయిపోయింది. అండదండలు ఉంటే అలా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూటమి అధికారంలోకి వచ్చింది.
కూటమిలో ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారాలు కూడా మేడం గారి మీద మెండుగా ఉన్నాయి. మంచి పోస్టు, జనరల్ మేనేజర్ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఈమె గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా అరెస్ట్ అయ్యారు, ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏకకాలంలో దాదాపుగా 150 ప్రాంతాల్లో సోదాలు చేశారు. సోదాలు చేసినటువంటి సందర్భంలో ఈ సూర్యకళ నివాసంలో 9 లక్షలు దొరికాయి. ఇక గోల్డ్ అయితే కోట్ల రూపాయలు వాల్యుబుల్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఇతర వస్తువులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, కాస్ట్లీ కార్లు, బైక్స్ ఇవన్నీ కూడా గుర్తించారు అధికారులు, స్వాధీనపరుచుకున్నారు కూడా. అయితే 9 లక్షలు ఎందుకు ఉన్నాయి ఇంట్లో అని ఏసీబీ అధికారులు అడిగితే ఖర్చుల కోసం ఉంచాను సార్ అంటే ఏ రకమైనటువంటి అవినీతి అధికారో ఇక్కడే స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు కానీ, దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకుల కనుసనల్లో ఎలా చేశారు, ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అనేది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఆ మధ్య శాంతి, దేవాదాయ శాఖలో కీలకమైనటువంటి విభాగంలో ఉన్నటువంటి శాంతి, ఆమెను కూడా అలాగే సపోర్ట్ చేశారు పెద్ద ఆయన విజయసాయిరెడ్డి గారు. ఆ ఉద్యోగం పోయినటువంటి పరిస్థితి. పైగా ఇంకొక వ్యక్తిగతమైనటువంటి ఇష్యూలో కూడా ఆమె అనేక రకాల ఆరోపణలు. భర్త పాపం ఇప్పటికీ పోరాటం చేస్తున్నాడు ఆయన, మదన్ మోహన్. ఎందుకనంటే శాంతికి పుట్టినటువంటి బిడ్డ ఎవరో తేల్చండి అని చెప్పి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. సరే, అది వేరే విషయం. ఈ సూర్యకళ విషయానికి వచ్చేసరికి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పత్రికల్లో, మీడియాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలు రావటం ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం. దానికి సంబంధించి ఎందుకు, ఎవరు ఆశీస్సులు, ఎవరు అండదండలు ఉన్నాయి, మళ్ళీ ఈ పొజిషన్లోకి రావటం, మంచి జనరల్ మేనేజర్ ఒక విభాగానికి సంబంధించి, ఒక కార్పొరేషన్కి సంబంధించి, అసలు ఆ పోస్ట్లో వేరొక క్వాలిఫికేషన్స్ ఉండి అర్హతలు ఉన్నటువంటి వారు వస్తారు జనరల్ మేనేజర్గా, కానీ ఈమెనే అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అంటే కూటమిలో కూడా ఈమెకి మంచి అండదండలు ఉన్నాయి, సపోర్ట్ ఉంది. ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి కథనం, అవినీతి అనకొండ సింహాచలం ఈవోగా నాడు భారీగా ఆర్జించిన సూర్యకళ. దీనికి సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏపీఎంఐడిసి జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళ పెద్ద అవినీతి అనకొండ అని ఏసీబీ అధికారులు తేల్చినట్లు సమాచారం. 4 ఏళ్ల క్రితం సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అక్రమార్జన చేశారన్న ఆరోపణలను సూర్యకళ ఎదుర్కొంటున్నారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల మేరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాటిలో 27 స్థిరాస్తులు బయటపడ్డాయి. ఇళ్ల స్థలం, నివాస భవనాలు, వ్యవసాయ భూములతో పాటు 2 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, 9 లక్షల నగదు క్యాష్. 9 లక్షలు ఇంట్లో ఉంది, ఖర్చుల నిమిత్తం అంటే జస్ట్ 9 lakhs. మీరు చూడండి, ఖర్చుల కోసం 9 లక్షలు చక్కగా అలా ఏదో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెట్టి క్యాష్ కింద 1000, 1500, 2000 ఇలా ఉంచుకుంటారు అవసరాల నిమిత్తం, లేదంటే బ్యాంకులో ఉంటాయి. ఈ మేడం గారు పెట్టిగా పెట్టుకున్నటువంటి ఆ క్యాష్ 9 లక్షలు ఖర్చుల నిమిత్తం, కూరగాయలకి, ట్యాబ్లెట్లకి, ఇతర వస్తువులకి కొనుగోలుకు. చూడండి, 9 లక్షలు. అయితే ఇక్కడ ఒక ఆర్టికల్లో భాగంగా ఆమెపై ఎంత అభిమానమో అని రాశారు. ఎవరు సిఫారసు చేశారో, విజయనగరం ఆర్డీఓగా ఉన్న ఆమెను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలోని ఏపీఎంఐడిసి జనరల్ మేనేజర్గా సూర్యకళను నియమించారు. సాధారణంగా ఇలాంటి పోస్టుల్లో ఇంజనీరింగ్, ఫార్మసీకి చెందిన అధికారులు ఉంటారు. కానీ ఏరుకోరి ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎవరు ఫిర్యాదు చేశారో కానీ ఆమె వ్యవహారాలపై ఏసీ అధికారులు గుట్టుగా సోదాలు నిర్వహించారు. భారీగా ఆస్తులు బయటపడితే ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలు వెల్లడిస్తారు. కానీ ఆమె విషయంలో అలా చేయలేదు. ముక్తసరిగా 4 వాక్యాలతో ఏసీబీ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. అక్కడ కూడా ఆమెకు గాడ్ ఫాదర్ అధికారులు అండగా నిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత ఆలస్యమైన అవినీతి అధికారిని అరెస్టు చేశారంటూ ఆమె బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే
వడ్డించేవాడు మనవడైతే ఏ వరుసలో కూర్చున్నా పెద్దలు అంటారు, ఊరికే అంటారు సామెతలు. ఈ అవినీతి అధికారులు పాపం మంచి అధికారులుగానే ఉంటారు ఫస్ట్, తర్వాత రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళేసరికి ఇలా కోట్లకు పడగలెత్తినటువంటి అధికారులుగా మారిపోతారు. ఓసరవల్లి అంటే ఈ సూర్యకళ అంశానికి సంబంధించి అధికార వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈమెను కాపాడుతుంది ఎవరు, ఇప్పటి వరకు కాపాడింది ఎవరు? సరే, వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి నాయకులు ఆమెను కాపాడారు. మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది, ఇటువంటి అవినీతి అధికారులపై ఫోకస్ పెడుతున్నారు. ఎవరు కూడా ఇటువంటి వారు ఉండకూడదు, డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేస్తున్నారు. అయినా సరే కంటిన్యూ అవుతుంది. ఇంత జరిగినా ఆమె గురించి ఎవరూ కూడా ఒక రకమైనటువంటి ప్రకటన విడుదల చేయలేదు. డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏసీబీ పరంగా కానీ ఏదో తూతు మంత్రంగా సోదాలు చేశారు. ఎందుకంత ఆమెపై ప్రత్యేకమైనటువంటి అభిమానమో అని కూటమికి అనుకూలంగా ఉండేటువంటి మీడియాల్లో వచ్చినటువంటి వార్తా కథనం. అంటే సూర్యకళను కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఎవరో కాపాడుతున్నారు, అలాగే శాంతిని కూడా అలాగే కాపాడారు అని చర్చ ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రకమైనటువంటి అవినీతి అనకొండలు జాబితా పెరుగుతూ వస్తుంది. సామాన్య ప్రజలకు మీరు సేవ చేయండి, వారి పక్షాన నిలబడండి, వారు పడుతున్న బాధలను, కష్టాలను, నష్టాలను సమీక్షించి పరిశీలించి న్యాయం చేయండి అని కూటమి పెద్దలు మొత్తుకుంటున్నారు. కానీ ఏ పని చేయాలన్నా, ఏ సంతకం పెట్టాలన్నా నాకేంటి, ఈ రకమైనటువంటి వాతావరణం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఇక్కడ మా ఉద్దేశం అందరినీ కాదు అనేది, తులసివనంలో గంజాయి మొక్క అన్నట్లుగానే కొంతమంది అధికారుల గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది చాలా నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తారు అధికారులు. ఇటువంటి సూర్యకళ కానీ శాంతి కానీ ఇలా కొంతమంది చెప్పుకుంటూ పోతే ఉన్నారు. వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. వారి బాధితులు ఎంతోమంది ఎవరికి చెప్పుకోలేక చెప్తే పరువు పోతుందని ఇన్ని రకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వారిపై ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఏం చేయలేక. మొత్తానికైతే సూర్యకళ వెనుక ఎవరున్నారు? ఇప్పుడు ముఖ్యమైనటువంటిది అది మెడికల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్కి కానీ ఇతర దానికి కావాల్సినటువంటి సామాగ్రి కొనుగోలు చేయటం, అక్కడికి సప్లై చేయటం, ప్రతీ నెల కోట్ల రూపాయల్లో లావాదేవీలు ఉంటాయి. దానికి జనరల్ మేనేజర్గా అసలే అవినీతి ఆరోపణలో కూరుకుపోయి విచారణ పేరుతో వారానికి ఒకసారి ఇల్లు రావటం, ఇన్ని సర్వీస్ రికార్డులో మైనస్లు ఉన్న అధికారిని జనరల్ మేనేజర్గా అక్కడ ఎలా నియమిస్తారు? దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులను బయట పెట్టండి అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. చూడాలి మరి. కూటమి ప్రభుత్వాన్ని చక్కగా నడిపించాలి, మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని కలుగజేయాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తుంటే ఇటువంటి వారు, వీరికి సపోర్ట్ చేసేటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. మరి చూడాలి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.